అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 328. ఎవరు నువ్వు? ఇక స్టోరీకి వెళ్తే, పార్టీలో హర్షను అవమానించాలని ప్రయత్నించిన యోగితా బ్యాచ్ అతనికి దక్కిన మర్యాదను చూసి అసహ్యపడ్డారు. అతన్ని పికప్కి వచ్చిన విరాట్కు పార్టీలో జరిగిన సంఘటన మొత్తం వివరించి సూట్ డిజైన్ చేసిన వ్యక్తి గురించి అడిగింది హాస్ని. అంతటి గొప్ప వ్యక్తి అతని పర్సనల్ వైద్యుడు అని తెలిసి ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ నిద్రపోయారు. అప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న దాస్ ఇక ఆ ఇద్దరి రాక చూసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఒకసారి పిల్లల్ని చూసి ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళిన హాస్నిని వెనుక నుండి హత్తుకున్నాడు విరాట్. అబ్బా విరాట్ గారు వదలండి, నాకు చాలా చిరాగ్గా ఉంది, బాత్ చేసేస్తాను అని విడిపించుకోవడానికి ప్రయత్నించిన ఆమెను మరింత గట్టిగా హక్ చేసుకొని, నీ అలసట నేను పోగొడతాను అని ఆమె అంగీకారం కోసం చూడకుండా నేరుగా తీసుకెళ్లి షవర్ కింద నిలబడ్డాడు. అతని ఉద్దేశమార్థమైన హాస్ని ముఖం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. మీరు రొమాన్స్ చేయడానికి వేలా బాలలేదా? నేను స్నానం చేయాలి, ముందు మీరు బయటికి వెళ్ళండి అని అతన్ని పంపించే ప్రయత్నం చేసింది. అతను ఇంచు కూడా కదలకుండా ఆమె కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ, ఐ వాంట్ యూ బేబీ, మనమిద్దరం కలిసి బాత్ చేసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, ఒకసారి ఓల్డ్ మెమరీస్ని రీక్రియేట్ చేద్దామా అని అడిగాడు. నాకు ఇప్పుడు ఓపిక లేదు విరాట్ గారు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆయన నాకు దూరంగా ఉండమని చెప్పిన తర్వాత కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోవడం ఏం బాగోలేదు, ముందు బయటకు వెళ్ళండి అని చిరుకోపంతో అతన్ని చూసింది హాస్ని. అతనికి వెళ్ళే ఉద్దేశం లేదని చెప్పడానికి సంకేతంగా షవర్ ఆన్ చేసి ఆమెను బలవంతంగా కౌగిలించుకొని గాఢంగా ముద్దు పెట్టాడు. చాలాసేపు అతని మాయలో పడకుండా ఉండటానికి తనను తాను నిగ్రహించుకున్న హాస్ని ఆఖరికి ఓడిపోయి అతనికి లొంగిపోయింది. మళ్ళీ మళ్ళీ కావాలనిపించేంత అందంతో అతన్ని రెచ్చగొట్టే హాస్ని వంపు సంపులు అతని కోరికలకు మరింత ఆజ్యం పోశాయి. ఉవ్వెత్తున ఎగిసిపడే తరంగంలాగా ఆమెలో కలిసిపోతూ, ఆమెలో అణువణువు శోధిస్తూ, ప్రేమను కురిపిస్తూ, రెట్టింపు ప్రేమను అందిస్తూ ఆమెను మరో ప్రేమలోకంలోకి తీసుకెళ్లాడు విరాట్. అజంతా శిల్పం లాంటి తన అందమైన శరీరం మీద అతని పెదాలు చేస్తున్న మాయకి వివసురాలైన హాస్ని పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయి అతనికి అణువుగా మారిపోయింది. అతనిలో ఉద్రేకం ఆమె తను అంతటా పంటి గుర్తులతో నిండిపోవడంతో పాటు ఎర్రగా కందిపోయేలా చేశాయి. ఒకరిలో ఒకరు కలిసిపోతూ, ఒకరినొకరు గెలిపించుకుంటూ అనంతమైన ప్రేమను, అంతులేని ఆనందాన్ని పంచుకొని ఎప్పటికో గాఢ నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చిన హాస్ని ముఖం చూసిన ఖుషి పాప బుర్రలో రకరకాల అనుమానాలు మొలకెత్తాయి. కానీ ఎక్కువసేపు బొచ్చులో డౌట్స్ ఆపుకోలేక తండ్రి దగ్గరికి వెళ్ళి, మీ ముఖం ఎందుకంత ఎర్రగా అయిపోయింది డాడీ? నిన్ను మిమ్మల్ని పెద్ద దోమ ఏమైనా కుట్టిందా అని అమాయకంగా అడిగింది. నా ముఖానికి ఏమైంది కన్నమ్మా అని కూతుర్ని అడుగుతూనే అద్దంలో చూసుకున్న హాస్ని షాక్ అయిపోయింది. బుగ్గల మీద విరాట్ పంటిగాట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే చిరు సిగ్గుతో పాటు బిడియం కూడా ముంచుకొచ్చింది. అదే సమయంలో అతని మీద పీకల దాకా కోపం కూడా వచ్చింది. అతన్ని చడామడా కడిగి పారేయాలని కోపంగా లోపలికి వెళ్ళబోయింది. కానీ కూతురు అక్కడ నిలబడి తన వైపే తదేకంగా చూస్తుండటంతో నిద్రలో పెద్ద దోమ కుట్టిందని ఆమెను అతి కష్టంగా నమ్మించి కోపంగా గదిలోకి వెళ్ళి అతని ముందు నిలబడింది. మిర్రర్లో చూస్తూ తల దువ్వుకుంటున్న విరాట్ భార్య కళల్లో కోపానికి నవ్వుకుంటూ, ఏమైంది బేబీ, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? నైట్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దామా అని కొంటగా కన్ను కొట్టాడు. రాత్రి చేసింది సరిపోలేదన్నట్టు మళ్ళీ అడుగుతున్నారా? మీ వల్ల నా కూతురు ముందు సిగ్గుగా అనిపించింది. ఆవేశంలో ఇష్టం వచ్చినట్లు ఒళ్ళంతా కొరికి పెట్టారు. అది సరిపోలేదని ముఖానికి కూడా కాట్లు పెట్టారు. ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి అని కోపంగా అడిగింది. అసలు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇంట్లోనే ఉండు, మళ్ళీ టైం స్పెండ్ చేయొచ్చు అని అల్లరిగా నవ్వుతున్న అతని మీద గిల్లేసి కోపంగా బయటికి వెళ్ళిపోయింది హాస్ని. హాస్ని ఆచూకి దొరికినప్పటికీ లలిత ఇంకా ప్యాలెస్లోనే లాక్ అయిపోయింది. ఆమెను విడిపించుకోవడానికి ఎవరూ రాలేదు. పగలంతా ప్యాలెస్ బాల్కనీలో కూర్చొని గార్డెన్లో ఒక పక్కన కనిపించే మొక్కలను, మరోవైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ చూస్తూ గడిపేసింది. రాత్రైతే ఆలోచనలు ఆమెను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఇంకా అక్కడ ఎన్నాళ్ళు ఉండాలో తెలియక దుఃఖం ముంచుకొచ్చేది. 3 ఏళ్లుగా పంజరంలో చిలకలాగా బ్రతుకుతోంది. తన చదువు మొత్తం పోయింది. తన తల్లి ఎలా ఉందో తెలియదు. అసలు రక్షిత్ తనను విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడో లేదో కూడా తెలియదు. ప్రతిరోజు తనకు కావాల్సినవన్నీ టైం ప్రకారం అందించే సర్వెంట్స్ తప్ప, అప్పుడప్పుడు గార్డెన్లో తిరిగే విరాట్ తప్ప తన కంటికి మరో మనిషి కనిపించలేదు. ఆమె బుర్రంతా పిచ్చి పట్టినట్టయి జీవితం మీద ఆశ పూర్తిగా వదిలేసింది. హాస్ని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ కాలం గడుపుతోంది.
అదే రోజు రాత్రి ప్యాలెస్కి వచ్చిన రక్షిత్ను గేటు బయట సెక్యూరిటీ వాళ్ళు ఆపటంతో కోపంగా కిందికి దిగి, జీవితాన్ని చెరసాల పాలు చేసిన నీకు దిక్క ఇవ్వాలి. అసలు విరాట్ ఎక్కడున్నారు? ఒకసారి పిలవండి, మాట్లాడే పనుంది అని గట్టిగా అరిచాడు. మా సార్ ఇక్కడ లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్. కావాలంటే మీరు కాల్ చేసి మాట్లాడండి అని సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. వాట్? నాకు తెలిసినంత వరకు ఇక్కడ ప్రెజెంట్ మీటింగ్స్ కూడా ఏమీ లేవు కదా, ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచనలో పడిన అతన్ని చూసి, ఏమిటి సార్, ఏదైనా ఎమర్జెన్సీయా అని అడిగారు. నేను 2 రోజులకోసారి వస్తూనే ఉన్నాను, మీరు ఆఫీస్లో ఉన్నారు అన్నారు. మళ్ళీ కొత్తగా ఎందుకు అన్నారు? ఇంకా ఎన్నాలని లోలిత ఇక్కడ బందీగా ఉండాలి? నా మీద కోపంతో తనను సంవత్సరాల తరబడి బంధించడం శుభం కాదు. అసలు మీ సార్ ఎక్కడున్నారో చెప్పండి అని కోపంగా అడిగాడు రక్షిత్. మా బాస్ ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదండి. అలాంటి విషయాలన్నీ ప్యాలెస్ మేనేజర్కి మాత్రమే తెలుస్తాయి. ఆ విషయం అతనికి కాల్ చేసి తెలుసుకోండి. లలిత మేడం లాక్ అయి ఉన్నారేమో, కానీ ఆమె చాలా బాగున్నారు. సమయానికి సర్వెంట్స్ ఏవో ఒక ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తున్నారు, కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారు. తనేమి ఇక్కడ హాయిగా తిరగడం లేదు. లోకంలో ఖైదీ చేసి ఒక గదిలో పెట్టి తాళం వేశారు. ఈ విషయం వదిలేసి మహారాణిలాగా తిరుగుతుందని చెప్తున్నారు. ఈ ప్యాలెస్లో తనకి ఏమైనా జరగాలి, మీ సార్తో నాకు పెద్ద యుద్ధమే జరుగుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని కోపంగా చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు. దారిలో ఉండగా విరాట్ ఆచూకీ తెలుసుకోమని తన పర్సనల్ సెక్యూరిటీకి ఆర్డర్ వేయగా అతను వెంటనే ఎవరికో కాల్ చేసి విరాట్ ముంబై వెళ్ళినట్టు కంపెనీ వీడియో కాన్ఫరెన్స్లో 2 పిల్లలను చూసినట్టు తెలుస్తుంది అని రక్షిత్కి చెప్పాడు. ఆ మరుక్షణం అతని కారు ముంబై వైపు దూసుకుపోయింది. అతనికున్న కాంటాక్ట్స్ కారణంగా విరాట్ అడ్రస్ తెలుసుకోవడం పెద్ద కష్టం కాలేదు. సుమారు 10 గంటల తర్వాత విరాట్ ఉన్న ఫ్లాట్కి చేరుకున్నాడు. కాసేపటికి డోర్ ఓపెన్ చేసిన రక్షిత్ని చూసి ఆశ్చర్యపోయిన విరాట్ అచ్చం విరాట్లాగా కనిపిస్తున్న బాబును చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. ఇంతలో బయటకు వచ్చిన విరాట్, ఈ అడ్రస్ నీకెలా తెలిసింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గంభీరంగా అడిగాడు. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ లోపలికి అడుగుపెట్టిన రక్షిత్ బుజ్జిగా ముద్దుగా ఉన్న పాపను చూసి ఆశ్చర్యపోయాడు. అసలు హాస్నికి ట్విన్స్ అన్న విషయం కూడా అతనికి గుర్తులేదు. విరాట్ గురించి వెతకమని చెప్పినప్పుడు అతని అసిస్టెంట్ 2 పిల్లలని చెప్పిన లోలిత ఆలోచనలో సరిగ్గా వినలేదు. దేవుడా, ఇలాంటి కార్పొరేట్ కాపులను నేనెక్కడ చూడలేదు. బాబు అచ్చుగుద్దినట్టు ఈ రాక్షసుల్లా ఉన్నాడు, కానీ పాప మాత్రం భలే ముద్దుగా ఉంది. చూడగానే ముద్దు పెట్టుకునేలా ఉంది. నాకు కూడా ఇలాంటి పాప ఉంటే ఎంత బాగుంటుందో. అయినా దేవుడు ఇంత అద్భుతమైన అమ్మాయిని ఇలాంటి సైతాన్ గాడికి ఎందుకు ఇచ్చాడో అని ఉక్రోషంగా అనుకున్నాడు. అంతలోనే విరాట్ సైతాన్ అయితే నువ్వు సైతాన్ పాపవే. హాస్నిని ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి సాధులాగా మాట్లాడుతున్నావు అని అతన్ని హెచ్చరించడంతో తిరస్కారానికి విరామం ఇచ్చాడు. హాల్లో షిల్లాగా నిలబడిన అతనికి సమాధానం చెప్పకుండా పిచ్చి చూపులు చూస్తున్న అతన్ని విసుగ్గా ఒక చూపు చూసి కిచెన్లోకి నడిచాడు విరాట్. అది గమనించిన రక్షిత్ అతని వెనుక వెళ్ళి కిచెన్లో కుకింగ్ చేస్తున్న అతన్ని చూసి, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విరాట్ గారు ఒక సాధారణ మధ్యతరగతి జీవితం గడపడం కాకుండా ఇంత పని చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ పర్ఫెక్ట్ హస్బెండ్ లాగా మారిపోయారన్నమాట. నీ పిల్లలు నీకు దొరికారు కదా, ఇప్పటికైనా లలితను విడిచిపెట్టు. ఇప్పటికే తనను చూసి 3 ఏళ్ళు గడిచింది. ఒకసారి ప్యాలెస్కి కాల్ చేసి ఆ విషయం చెప్పు అని అడిగాడు. ఆ మాటకి ఒక్క క్షణం దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని, నాకు ఆమెను ఇప్పట్లో వదిలేయాలని ఇంట్రెస్ట్ లేదు. నీకు కావాలంటే కష్టపడి సాధించుకో అని సీరియస్గా చెప్పాడు విరాట్. నువ్వు ఏదో తనని హామ్ చేస్తావని కాదు, తనని చూసి ఇప్పటికే 3 ఏళ్ళు గడిచింది కదా, అయినా నీ కోపం కాస్తైనా తగ్గుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ తను వదిలే. తప్పు నేను చేస్తే శిక్ష తను అనుభవిస్తోంది. ఇప్పటికైనా తన బాధ నుండి విముక్తి కలిగించు అని ఆయన అడిగాడు. మన ప్రాణం అడుగడుగునా ఉన్న వారిని కోల్పోవడంలో ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పటికైనా తెలిసిందా? ఒక అమ్మాయి కోసం అని ఆ రోజు సింపుల్గా చెప్పావు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆ బాధ తెలుసా? ఇప్పుడు తెలిసిందా అని శాంతంగా అడిగాడు విరాట్. ప్రత్యక్షంగా దాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నీ చక్కటి కోరిక తీరింది కదా, ఇక వదిలే అని వేదనతో చెప్పాడు. అప్పటికీ విరాట్ నుండి ఎలాంటి సమాధానం రాక, లోలిత హాస్ని 2 ఫ్రెండ్స్, అలాంటిది లోలిత విషయంలో ఇలా చేశామని తనకు తెలిస్తే ఏమనుకుంటుంది అని అడిగాడు. అవెన్లో కేక్ పెట్టాను, బేక్ అవ్వడానికి 40 నిమిషాలు పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయి, తినేసి వెళ్ళొచ్చు అని చెప్పి బయటకు వస్తున్న అతన్ని అడ్డుకొని, నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? హాస్నిలో చెప్తానన్నా నీలో ఎలాంటి చలనం లేదు. కొంపతీసి అందరూ అనుకుంటున్న మాట నిజమేనా అని అనుమానం వ్యక్తం చేశాడు రక్షిత్. వాట్? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా?
పిచ్చిగా అనిపించిందా ఏంటి అని నిలదీసిన అతన్ని చూసి, నువ్వు ఒక అబ్బాయితో సహజీవనం చేసుకుంటున్నావని న్యూస్ వచ్చింది, అది నిజమేనా అని అడుగుతున్నాను అని కరెక్ట్ చేశాడు. ఆ మాటకి వెక్కిరింతగా చూస్తున్న విరాట్ చురుకలకి తలబడి, నేనన్న దానిలో తప్పేముంది, హాస్నిని మర్చిపోయి మరొక అమ్మాయితో క్లోజ్గా ఉంటే అలాగే అంటారు అని తను తాను సమర్థించుకుంటూ అతని నుండి తప్పించుకోవడానికి బయటికి పారిపోయాడు రక్షిత్. కారులో కూర్చున్న తర్వాత హర్ష వర్క్ చేస్తున్న ఆఫీస్కి పొమ్మని చెప్పి తలుపు మూసుకున్నాడు రక్షిత్. కనీసం హర్ష ద్వారానైనా లోలితాను రిలీజ్ అవుతుందని ఆలోచనతో అక్కడికి బయలుదేరాడు. బ్యూటీ ప్రాజెక్ట్కి సంబంధించిన షూటింగ్ కోసం మోహిత్ మాన్వితాలతో మాట్లాడుతూ ఉండగా హర్ష డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ నేను ఉన్నానని తెలిసి వచ్చాడా లేక వేరే కారణాలతో వచ్చాడా అని ఆలోచనలో పడ్డాడు. కానీ అతని ముందు బయటపడడం ఇష్టం లేక నార్మల్గా ముఖం పెట్టి, ఎవరండి మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అపాయింట్మెంట్ తీసుకున్నారా అని సీరియస్గా అడిగాడు హర్ష. అదే సమయంలో అతన్ని చూసిన రక్షిత్ కూడా ఆశ్చర్యపోయాడు. ఈ అబ్బాయి అచ్చం అమ్మాయిలా చాలా అందంగా ఉన్నాడు, ఇవన్నీ చూస్తూ ఉంటే హాస్నిని చూసినట్టే అనిపిస్తోంది అని ఆలోచనలో పడ్డాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడిన అతన్ని చూసి, హలో మిస్టర్, మీరు ఇక్కడికి వచ్చిన పని ఏంటో కాస్త చెప్తారా, లేదంటే నాకు చాలా పనులుంటాయి, బయటకు వెళ్ళండి అని సీరియస్గా చెప్పాడు హర్ష. అక్కడ ఉన్న మోహిత్ కూడా అతని వైపు చిరాగ్గా చూస్తూ, హలో బాస్, నీ మాటలు చూస్తూ ఉంటే పెద్ద బిజినెస్ మ్యాన్లా కనిపిస్తున్నావు, లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా, ఏదైనా ఉంటే తర్వాత చేసుకోవచ్చు, ముందు బయటకు వెళ్ళండి అని మొరటగా చెప్పారు. ఆ మాటకి అతని వైపు కోపంగా ఒక చూపు చూసి, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి, మీరందరూ కాస్త బయటకు వెళ్తారా అని సీరియస్గా అడిగాడు రక్షిత్. వాట్, ఇది మా ఆఫీస్, నువ్వు చెప్తే మేమెందుకు వెళ్ళాలి, మాకు అవసరం లేదు, బయటకు వెళ్ళు అని సీరియస్గానే అడుగు ముందుకు వేశాడు మోహిత్. ఓ రియలీ అని ఎర్రబడ్డ కళ్ళతో క్రోధంగా చూస్తూ ముందుకు కదిలాడు రక్షిత్. అతని ముఖం చూసిన హర్షకి సీరియస్నెస్ అర్థమవడంతో ఇతన్ని బయటికి పంపమని సైగ చేశాడు. అందుకు మోహిత్ ఒప్పుకోకుండా గొడవ చేయడంతో అతన్ని బ్రతిమలాడి బయటికి పంపి తోడుగా మాన్వితాను కూడా వెళ్ళమని హర్ష చెప్పాడు. సరేనని తలుపుతూ, ఏదైనా కావాలంటే కాల్ చేయి అని మోహిత్తో కలిసి బయటికి వెళ్ళింది మాన్విత. ప్లీజ్ సి మిస్టర్, నాతో పర్సనల్గా మాట్లాడాల్సిన విషయం ఇప్పుడు చెప్తారా అని కుర్చీలో కూర్చుంటూ అడిగాడు హర్ష. ఇప్పుడు ఇక్కడికి రావడానికి వచ్చిన కారణం వేరు, కానీ ఇప్పుడు అది మారిపోయింది. నీలో ఏం చూసి విరాట్ వెంట పడుతున్నాడో, నిన్ను వదిలి వెళ్ళలేనంతగా ఏం మంత్రం వేశావు? తన భార్య పోలికలు ఉన్నాయన్న కారణంతో నీ వెంట పడుతున్నాడు అంటే నాకు నమ్మకం కలగడం లేదు. అందుకే నీలో అంత అట్రాక్షన్ ఏముందో చూద్దామనుకుంటున్నాను. తన భార్య జీవశ్రమం కోసం వెతుకుతున్నాడేమో, ఐ డోంట్ నో, కానీ నిన్ను చూస్తూ ఉంటే అని ఒక్క క్షణం ఆగిపోయి అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు రక్షిత్. ఆ చూపుకి తడబడి హర్ష ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ అతని వైపు చూశాడు. ఇంతకీ రక్షిత్ చూపుకి అర్థమేంటి? అక్కడ ఉన్నది హాస్ని అని అతనికి తెలుస్తుందా? అసలు లోలిత విరాట్ ఖైదు నుండి ఎప్పుడు విడుదలవుతుంది? నెక్స్ట్ పాటలు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.